నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మార్కెట్ యార్డ్లో ప్రారంభమైన పత్తి కొనుగోళ్లు. తేమ నిబంధనను సడలించాలని పట్టుబట్టిన అన్నదాతలు. రైతుల నిరసనతో కొనుగోళ్లలో నెలకొన్న ప్రతిష్టంభన. రైతుల పాలిట శాపంగా మారిన తేమ నిబంధన. భారీ వర్షాలు కురుస్తుంటే తేమ ఎలా తగ్గుతుందని ప్రశ్నిస్తున్న రైతాంగం. సోయా కొనుగోళ్లను ప్రారంభించకపోవడం పట్ల బేలాలో మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో నిరసన. రైతు సంక్షేమాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ధ్వజం. ప్రశాంతంగా సాగిన మద్యం దుకాణాల లక్కీ డ్రా. కలెక్టర్ సమక్షంలో డ్రా నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు. 34 షాపులకు దరఖాస్తుల ఎంపిక, 6 దుకాణాలకు వాయిదా. పట్టణంలోని మార్కెట్ యార్డ్లో సోమవారం పత్తి కొనుగోళ్లను తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ డైరెక్టర్ కేశవులు ప్రారంభించారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం ప్రైవేటులో వేలంపాట ద్వారా ధరను నిర్ణయించగా 6,950 రూపాయల ధరతో కొనుగోళ్లకు ప్రైవేటు వ్యాపారస్తులు ముందుకు వచ్చారు. 8% తేమ కలిగిన పత్తికి సీసీఐ ద్వారా 8,110 రూపాయల ధరతో కొనుగోలు చేపట్టారు. పత్తి కొనుగోళ్ల ప్రక్రియ పకడ్బందీగా కొనసాగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ డైరెక్టర్ కేశవులు పేర్కొన్నారు. మార్కెట్ యార్డ్లో సోమవారం పత్తి కొనుగోళ్లను ఆయన ప్రారంభించారు. కొనుగోళ్ల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం జిల్లాల వారీగా పర్యవేక్షకులను నియమించగా ఆదిలాబాద్కు ఆయనను కేటాయించారు. ముందుగా పత్తి వాహనాలను తూకం వేయించి కొనుగోళ్లను ప్రారంభించారు. ప్రైవేటు వ్యాపారులతో వేలంపాట వేయించారు. ప్రైవేటులో 6,950 రూపాయల ధరను నిర్వహించారు. సీసీఐ ద్వారా 8% తేమ కలిగిన పత్తికి 8,110 రూపాయల ధరతో కొనుగోలు చేపట్టారు. కార్యక్రమంలో వరంగల్ మార్కెటింగ్ జేడి శ్రీనివాస్, ఆర్డీఓ శ్రవంతి, డిఏఓ శ్రీధర్ స్వామి, మార్కెటింగ్ ఏడీ గజానన్, ఏడీఏ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. రైతులు పండించిన పంటలను ప్రభుత్వాలు మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నాయని, పత్తి కొనుగోళ్లకు కేంద్రం కిసాన్ కపాస్ యాప్ను తీసుకువచ్చిందని తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ డైరెక్టర్ కేశవులు తెలిపారు. ఇందులో ముందుగానే స్లాట్ బుక్ చేసుకుని ఆ తేదీకి మార్కెట్ యార్డుకు రావాల్సి ఉంటుందన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎటువంటి సందేహాలు ఉన్నా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. ఆదిలాబాద్ మార్కెట్లో మనకు కొనుగోళ్లు మొదలయ్యాయి. సో దానికి కావలసిన ఏర్పాట్లు, దానికి ముఖ్యంగా ప్రతి సంవత్సరము కొనుగోళ్లు జరుగుతూ ఉన్నాయి. అదే మాదిరిగా ఈసారి కూడా కొనుగోలు చేయటానికి కావలసిన చర్యలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు పకడ్బందీ చర్యలు తీసుకొని మన రాష్ట్ర పత్తి రైతులకు ముఖ్యంగా ఎలాంటి అవకతవకలు లేకుండా గిట్టుబాటు ధర రావాలని ఉద్దేశంతో ముఖ్యంగా రైతులను ఉద్దేశించి అనేక చర్యలు తీసుకుందండి. అందులో భాగంగా ప్రతి రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఎస్ట్వైల్ జిల్లాకి ఒక పర్యవేక్షణ అధికారిగా కూడా నియమించడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఈసారి పత్తిలో చూసినట్లయితే మనకు కపాస్ కిసాన్ యాప్ అనేది ద్వారా మనకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. రైతు సోదరులు మార్కెట్కు ఎప్పుడు వెళ్ళాలి, ఏ రోజున వాళ్ళకు అనుమవుతుంది, వాళ్ళకు సులభంగా ఎప్పుడు ఉంటుందో వారికి సులభతరం చేయటానికి ఈ కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకొని ఏ తేదీలో అయితే రైతు బుక్ చేసుకుంటాడో ఆ తేదీల్లో మనం మార్కెట్కి వెళ్ళి గిట్టుబాటు ధరను పొందవచ్చు. పత్తి కొనుగోళ్లలో తేమ నిబంధన రైతుల పాలిట శాపంగా మారింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడు సైతం తేమ నిబంధనను సడలించాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన చేపట్టారు. కొనుగోళ్లలో తొలి రోజైన సోమవారం మార్కెట్ యార్డ్ వద్ద నిరసన వ్యక్తం చేసి కొనుగోళ్ల ప్రక్రియను నిలిపివేయడంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. అధికారులతో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అక్కడికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. జిల్లాలో పత్తి కొనుగోళ్లపై ప్రతిష్టంభన నెలకొంది. తేమ శాతం నిబంధనతో తమకు కనీస మద్దతు ధర లభించడం లేదంటూ కొనుగోళ్ల తొలి రోజైన సోమవారం రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఓవైపు ఏకధాటిగా వర్షాలు కురుస్తుంటే పంటను ఎక్కడ ఎండబెట్టాలని, ఒకవేళ ఎండబెట్టినా తేమ శాతం ఏ విధంగా తగ్గుతుందని ప్రశ్నిస్తూ ఆందోళన చేపట్టారు. సోమవారం పత్తి కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి స్థాయిలో ప్రారంభం కాగా
తొలి రోజు నుండే రైతుల నుండి వ్యతిరేకత మొదలయ్యింది. 8% తేమ కలిగిన పత్తికి క్వింటాలకు 8,110 రూపాయల చొప్పున ఖరీదు చేసేందుకు సీసీఐ ముందుకు వచ్చింది. 8 నుండి 12% తేమ కలిగిన పత్తిని కొనుగోలు చేస్తామని అధికారులు ప్రకటించారు. అయితే తేమ నిబంధనతో తమకు మద్దతు ధర దక్కడం లేదంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ మార్కెట్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడ మైచర్ చెక్ చేసేసరికి ఇక్కడ మా పత్తి మేము ఆల్రెడీ అక్కడ 3 రోజులు ఎండబెట్టినాం ఇంటి వద్ద. 3 రోజులు ఎండబెట్టి తీసుకొని వచ్చినా కానీ ఇక్కడ వచ్చేసరికి 18 నుంచి 20 మైచర్ చూపిస్తున్నది. మేము దానికి ఏం చేస్తాం, డైలీ వర్షం పడుతున్నది. వర్షం పడితే మా చేతుల్లో లేదు, అది పైనుంచి వర్షం పడితే దానికి మేమేమంటే ఏం చేయలేకపోతున్నాం. ఇక్కడికి వచ్చేసరికి సీసీ అధికారులు ఏమంటుండంటే మేము 8-12 లోపే మేము మైచర్ వస్తేనే తీసుకుంటాము, అంతకంటే ఎక్కువ వస్తే మేము తీసుకోమని చెప్పి కడకండి ఇక్కడ చెప్పేస్తున్నారు. ఇక్కడ అధికారులు అయితే ఎవరు లేరు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కలెక్టర్ కానీ ఎవరు రావడం లేదు. ఇక్కడ రైతుల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. జిల్లాలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తేమ తగ్గడం లేదంటూ వాపోయారు. ఉన్నతాధికారుల వద్ద ఈ విషయాన్ని గతంలోనే ప్రస్తావించామని పేర్కొన్నారు. ప్రైవేటులో అమ్ముకుందామంటే క్వింటాలకు 6,950 కంటే ఎక్కువ ధర రావడం లేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తేమ నిబంధనలను సడలించి ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేయడంతో మార్కెట్ యార్డ్ వద్ద ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఈ విషయమై అధికారులు వచ్చి సముదాయించే ప్రయత్నం చేసినా కొనుగోళ్లకు రైతులు ఒప్పుకోలేదు. ఇక కొనుగోళ్ల ప్రక్రియలో ప్రతిష్టంభన నెలకొనడంతో తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ డైరెక్టర్ కేశవులు, మార్కెటింగ్ వరంగల్ జేడి శ్రీనివాసులు రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైతం అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ఎమ్మెల్యే స్వయంగా వాహనంలో తేమ శాతాన్ని పరిశీలించారు. తేమ శాతం మినహాయింపు కోసం తన వంతుగా కృషి చేశానని, రైతుల కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అయితే స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కొనుగోలు ప్రక్రియ కొనసాగించబోమని రైతులు స్పష్టం చేశారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డీఎస్పీ జీవన్ రెడ్డి పరిస్థితులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ తేమ నిబంధనలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించామని, నిబంధనల్లో మినహాయింపుతో కొనుగోలు చేయగలమని అంటున్నట్లు తెలిపారు. వాతావరణ మార్పులతో తేమ శాతం పెరిగిందన్నారు. రైతులకు న్యాయం జరిగేలా తన వంతుగా కృషి చేస్తానని భరోసా కల్పించారు. ద్వారా పత్తి కొనుగోలు చేయించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకొని మార్కెట్లో మద్దతు ధర లేని కారణంగా రైతుకు మద్దతు ధర రావాలని 8 నుండి 12% తేమ ఉన్నటువంటి పత్తికి పూర్తిగా పత్తికి మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా 100% భరించి వేల కోట్ల రూపాయలతో పత్తి కొనుగోలు చేయాలని ఈ యొక్క నిర్ణయం చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం వర్షాలు అధికంగా ఉండడం వల్ల పత్తిలో ఉన్నటువంటి 8 నుంచి 12% అనేటటువంటి ఈ యొక్క తేమ శాతానికి మించి 14, 16, 18 కొన్ని ప్లేసులలో 20% కూడా తేమ శాతం రావడం వలన సంబంధిత అధికారులు మాకు ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం మేము 12% పైబడి ఉన్నటువంటి తేమ శాతం ఉన్నటువంటి పత్తిని మేము కొనుగోలు చేయలేమని వాళ్ళు అంటున్నటువంటి తరుణంలో ఇప్పటికే పత్తి కొనుగోలు ఆగిపోవడం జరిగింది. దీన్ని ఇప్పటికే సీఎండీ గారికి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి, మిగతా సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. దీనికి ఏ రకంగానైనా సరే కొంత పరిష్కారం రావాలని మరి కపాస్ కిసాన్ యాప్ తీసుకొచ్చి అనేక విధాలుగా కొంత ప్రచారం చేసినప్పటికీ కొంత వాతావరణ మార్పుల వల్ల ఈ యొక్క తేమ శాతం అధికంగా వచ్చింది. నిజంగా రైతుకు బాధ ఇదొక విషయం. అసలే దిగుబడి లేనటువంటి సమయంలో ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈ వర్షాలు కూడా అధికంగా అవడం రైతుకు ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. మరి దీన్ని ఏ రకంగా అధిగమించాలనేది మిగతా అధికారులందరినీ కూడా పిలిచి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాం. చివరికి దీనికి ఏదైనా ఒక సమస్య పరిష్కారం అయ్యే వరకు పరిష్కారం చేసే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. అయితే రైతులు మాత్రం కొనుగోళ్ల తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రైతులను మోసం చేయడానికే గుట్టు చప్పుడు కాకుండా 24న కొనుగోళ్లను ప్రారంభించారని ఆరోపించారు. ఇప్పటికైనా తమకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరారు. రత్నాల మండల్ పాటిబి గ్రామం రైతుని
అన్న ఈ అధిక వర్షాల వల్ల ఎప్పుడు ఎండబెట్టమంటారు, ఎండబెట్టమంటారు. మరి వీళ్ళు ఓపెన్ చేసిండ్రు, మరి వర్షాలు లేని నెలలో ఓపెన్ చేయనుండే. వర్షాలు ఉన్నాయని అయితే అందరికీ తెలిసే, ప్రతి ఒక్కరికి తెలిసే. ఇన్ని వర్షాలలో ఎండబెట్టమంటాం. ఎండబెట్టిన ఫోటోలు తెచ్చినాం, అన్ని తెచ్చినాం. మరి ఏం చేస్తారు? నేను చూపి పెడతా. ఏ బండి కన్నా 8, 7 మైచరు ఆ లోపు ఇంత ఖాళీ అయితే ఇంత. మేము అందరం ఆ చెరుతుకు ఇన్ని బండ్లని చచ్చిపోతాం. మరి ప్రైవేట్కి అమ్ముకుంటా, ప్రైవేట్కి ఏమని అమ్ముకోమంటాం? 2000 నుంచి 3000 రేటు తక్కువ ఉన్నది. మాకు వచ్చేదే 3 నుంచి 4 కుంటలు ఈ సంవత్సరం. అవి తీయకుంటే నాకు కూలిపోతున్నాయి, మొత్తం కూలిపోతున్నాయి. 10 నుంచి 12 రూపాయల కిలో లేబర్కి ఇస్తున్నాము. మరి మాకు గిట్టుబాటు అయ్యేదేం? మరి వీళ్ళు చెప్పిండ్రు 21 నాడు స్టార్ట్ అన్నాడు, 24 నాడు దొంగలు లెక్క వచ్చి కాల్ చేసిపోయిండ్రు. మరి ఆనాడు ఏ ట్రాక్టర్కి వచ్చింది మైచరు? ఏ బండికి వచ్చింది ఆనాడు? ఇయ్యాల లేని మైచరు ఆనాడు. మరి ఆనాడు వర్షాలు లేకుండా ఏం ఆనాడు అయితే మధ్యాహ్నమే వర్షం వచ్చింది. ఎట్లా వస్తుంది? పారేసుకుంటే కూడా చెమ్మ వస్తుంది దానికి. మరి ఇయ్యాలి ఎందుకు వస్తలేదు? వర్షాలే ఉన్నాయి, వర్షాలు ఉండగా ఏడికెళ్ళి వస్తుంది రమ్మంటే. ఈ బండ్లకు కాకుండా మర్ర బండ్లకు గింత వస్తే మమ్మల్ని అప్పుడు ఏమన్నా షరతు పెట్టి నడుస్తుంది. ఈ బండ్లకు ఏడికెళ్ళి షరతు నడుస్తుంది. గవర్నమెంట్ నడుస్తుంది, అందరికి తెలిసి ఉన్నది, కలెక్టర్కి తెలిసి ఉన్నది, అందరికి తెలిసి ఉన్నది, ప్రతి రైతుకు తెలిసి ఉన్నది. మరి రైతులకు కాకుండా అందరికి తెలుస్తున్నది. మరి తెలిసినప్పుడు మరి ఏడికెళ్ళి అంటే మైచర్ ఏడికెళ్ళి 8 మైచర్ ఏడికెళ్ళి వస్తుంది అన్న. ఇన్ని వర్షాలు ఉన్నాయి, రోజు ఆరబెట్టేసుకురా. అన్నదాతల సంక్షేమంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న మండిపడ్డారు. బేలా మండలంలో సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించకపోవడం పట్ల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టే ప్రభుత్వాల తీరుకు నిరసనగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకునే సమయంలోనూ అన్నదాతలకు తీవ్ర ఇక్కట్లు తప్పడం లేదని, వారి ఇబ్బందులను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘోరంగా విఫలమయ్యారని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న మండిపడ్డారు. బేలా మండల కేంద్రంలో సోయా కొనుగోళ్లను ప్రారంభించకపోవడం పట్ల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. బేలా రహదారిని దిగ్బంధనం చేసి రైతులకు అండగా ఆందోళన చేపట్టారు. సోయా పంటను చేత పట్టుకొని నిరసన తెలుపుతూ అధికారుల వైఖరి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మార్కెట్ అధికారులు సోమవారం నుండి కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఆచరణ సాధ్యం కావడం లేదని ధ్వజమెత్తారు. అట్లా మీ ముందరనే మీరు ఉన్నారు కదా సార్, ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ సోయా పంట చేతికంది రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు ప్రారంభించకపోవడం దేనికి నిదర్శనమని అన్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు రైతులను కనీసం పట్టించుకునే పరిస్థితిలో లేరని మండిపడ్డారు. కొనుగోళ్లలో తేమ శాతం నిబంధనలతో మద్దతు ధర దక్కకుండా చేస్తున్నారని అన్నారు. భారీ వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని పట్టించుకున్న నాథుడు లేడన్నారు. కిసాన్ కపాస్ యాప్ను జిల్లా పరిధిలో పూర్తిగా తొలగించాలని, రైతులకు ఇబ్బంది కలగకుండా పత్తి, సోయా కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కిసాన్ యాప్ను ఎత్తివేయాలని చెప్పి మా రెండవ డిమాండ్. మూడో డిమాండ్ ఏంది? ఇలా తేమ లేకుండా, కిసాన్ యాప్ లేకుండా, అట్లనే ఇప్పుడు ఏదైతే కిసాన్ యాప్ వల్ల ఏమి ఇబ్బందులు అయితే కూడా మరి ప్రమోద్ రెడ్డి చెప్పిండు. నేనేమంటున్నానంటే ఈ రెండుతో పాటు ఇవాళ మీరు సమావేశాలు పెట్టి ఇలా బేలా రేపు ఒక్కటేసారి కొనుగోలు చేస్తే ఏ గ్రామం ఎప్పుడు రావాలని చెప్పి గతంలో మనం లిస్టు చేసుకుంటాం. అట్లా క్లస్టర్డ్ వారీగా ఆ గ్రామాల లిస్టు చేసుకుంటే క్లస్టర్డ్లే వస్తాయి. కాబట్టి ఇక్కడ వచ్చినప్పుడు రైతుకు వెయిటింగ్ ఛార్జ్ పడదు. ట్రాక్టర్లు ఒకరోజు ఉంటే వెయిటింగ్ పడుతూనే ఉంటుంది. కాబట్టి
ఈ నిబంధనలు ఆదిలాబాద్ జిల్లాకే కాకుండా, ఎందుకంటే ప్రత్యేకంగా నేచురల్ మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి, ప్రకృతి ఉంటుంది కాబట్టి, దాని తర్వాత మేము మొదటిసారి కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. వీటికంటే ముందు ఇలా ఒకసారి ఫ్లడ్ తోటి అయితే పెనుగంగ, సాతనాల, వాగులు, వంకలతోటి నష్టపోయింది కాకుండా టోటల్ వర్షమే ఎక్కువపడ్డది. ఇలా 1100 అయితే అతి రేణు పడ్డ 1100 mm పడితే ఇలా 1500, 1400 mm దాదాపు పడ్డది. ఇలా వర్షం ఎక్కువైపోయి కూడా ఫ్లడ్ తోటి మునిగినయే కాకుండా అన్ని పంటలు కూడా అతివృష్టి వల్ల కూడా ఇలా పంటలు నష్టపోయినాయి. కాబట్టి ఆదిలాబాద్ జిల్లాను వికృతి ప్రభావిత ప్రాంతంగా ప్రకటించాలని చెప్పి, అంటే కరువు ఉన్నప్పుడు అనావృష్టి ఉంటే కరువు ప్రాంతం అంటాం. అయితే వికృతి కరుణించిందో, మరి మనకు వ్యతిరేకంగా ఉందో, మరి వికృత ప్రభావిత ప్రాంతంగా ఈరోజు ప్రకటించాలి. నాపేటది రాకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వము నాపేట ద్వారా పర్మిషన్ ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు సోయాబీన్ కొనుగోలు జాప్యం జరుగుతుంది. నంబర్ 1 ఇది కేంద్రము బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుంది. అందుకొరకే మీరు నాపేట ద్వారా పర్మిషన్ ఇప్పించేస్తే 25% కేంద్రం ఉంటుంది, 70% ఆనాడు మా కేసీఆర్ గారి ప్రభుత్వం కరోనా ఉంటే ఇంటింటికి వెళ్ళాం. మీరు ఇంకోటి మాట చెప్పిర్రు, 500 రూపాయల బోనస్ ప్రతి పంటకి ఇస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇవన్నీ కావాలని చెప్పే ఇవాళ ఇది ఆరంభం మాత్రమే. రేపు ఒక ప్రాంతంలో చేస్తాం, ఎల్లుండి ఒక ప్రాంతంలో చేస్తాం. దయచేసి పోలీసు వాళ్ళకి కానీ అధికారులకు మా రిక్వెస్ట్ ఏమంటే, మీరు మీ పై అధికారుల ఆదేశాల మేరకు మీరు ఏ కార్యక్రమం చేసినా మేము మీకు వ్యతిరేకం కాదు. దయచేసి మీరు కూడా రైతు బిడ్డలే, ఏ రైతు బిడ్డ కాకుండా ఏ కలెక్టరు, ఏ ఎస్పీ ఇంకెవరో కాలేదు. కాబట్టి దయచేసి సహకరించండి. మీరు పోలీస్ స్టేషన్లో మీ పై అధికారులు మీకు ఏం చేసినా ప్రజలు మాకు సహకరిస్తారు. ప్రజల నుంచి మాకు వ్యతిరేకత వస్తే మేమే సారీ చెప్పి మేము వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటాం. దయచేసి ఇలా రోజంతా కూడా ఈ కార్యక్రమం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. మద్యం దుకాణాల కోసం సోమవారం నిర్వహించిన లక్కీ డ్రా ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. కలెక్టర్ రాజశేష సమక్షంలో డ్రా ప్రక్రియ చేపట్టగా 34 దుకాణాలకు దరఖాస్తుదారులను ఎంపిక చేశారు. మిగిలిన 6 దుకాణాలకు తక్కువ దరఖాస్తులు రావడంతో వాటి ఎంపికను వాయిదా వేశారు. ఇక లక్కీ డ్రాలో దుకాణాలు దక్కించుకున్న వారు సంతోషం వ్యక్తం చేశారు. 2 ఏళ్ల కాల పరిమితితో దుకాణాలను నడిపించేందుకు వెసులుబాటు కల్పించారు. ఎక్సైజ్ పాలసీ 2025-27 సంవత్సరానికి గాను మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియ సజావుగా సాగింది. ప్రశాంత వాతావరణంలో లక్కీ డ్రా నిర్వహించి టెండర్దారులను ఎంపిక చేశారు. మావలాలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజశేష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన సమక్షంలో లక్కీ డ్రా చేపట్టి దరఖాస్తుదారులను ఎంపిక చేశారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కె రఘురాం, సూపరింటెండెంట్ హిమశ్రీతో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 40 దుకాణాలకు గాను 34 షాపులకు లక్కీ డ్రా నిర్వహించారు. మరో 6 దుకాణాలకు దరఖాస్తులు తక్కువగా రావడంతో వాటిని వాయిదా వేశారు. దరఖాస్తుదారులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఫంక్షన్ హాలు ప్రాంగణం కోలాహలంగా మారింది. మొత్తం ప్రక్రియను దరఖాస్తుదారుల సమక్షంలో నిర్వహించారు. దుకాణాలు దక్కించుకున్న వారు సంతోషం వ్యక్తం చేయగా, దక్కని వారు నిరాశతో వెనుదిరిగారు. ఇదిలా ఉంటే గత నెల 26 నుండి ఈ నెల 18 వరకు టెండర్ల ప్రక్రియ కొనసాగింది. తక్కువ దరఖాస్తులు రావడంతో దరఖాస్తు గడువును ఈ నెల 23 వరకు పొడిగించారు. జిల్లాలోని 40 దుకాణాలకు గాను 34 దుకాణాలకు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఆదిలాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 16, 17, 18, ఇచ్చోడ పరిధిలోని 25, 28, ఊట్నూర్ స్టేషన్ పరిధిలోని 40వ నంబర్ దుకాణాలు లక్కీ డ్రా వాయిదా వేశారు. ఇక టెండర్దారులు ఒక్కో షాపుకు 3 లక్షల చొప్పున నాన్ రీఫండబుల్ చాలాన్ డీడీ రూపంలో చెల్లించగా జిల్లాలో 771 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి 23 కోట్ల 13 లక్షల ఆదాయం వచ్చింది. గతంతో పోలిస్తే దరఖాస్తుల సంఖ్య తగ్గినప్పటికీ చలాన్ పెంచడంతో ఆదాయం పెరిగింది. దుకాణాలు దక్కించుకున్న వారు 1/6 డబ్బులు చెల్లించారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని షాపులకు ఏడాదికి 65 లక్షలు, ఇతర షాపులకు 55 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 50 లక్షలుగా స్లాబులు కేటాయించగా, లైసెన్స్ కోసం ఏడాదిలో 6 విడతలుగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నూతన పాలసీ ద్వారా మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు 2 ఏళ్ల పాటు దుకాణాలను నడుపుకునే వెసులుబాటు కల్పించారు. లక్కీ డ్రా ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా ఎక్సైజ్ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన ఏవైతే A4 షాప్స్ ఉన్నాయో వాటి సంబంధించిన ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో
గవర్నమెంట్ ఆదేశాల మేరకు డ్రా ఆఫ్ లాట్స్ తీయడం జరిగింది. మన టోటల్ 40 షాప్స్కి మనం ఫస్ట్ నోటిఫై చేస్తే మరి ఒక 6 షాప్స్కి యాజ్ పర్ కమిషనర్ సార్ డైరెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అది ఈరోజు డిఫర్ చేయడం జరిగింది, పోస్ట్పోన్ చేయడం జరిగింది. మిగతా 34 షాప్స్ సంబంధించిన ఈరోజు ఇక్కడ డ్రా ఆఫ్ లాట్స్ తీయడం జరిగింది. సో గతంలో మనం రిజర్వేషన్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. రిజర్వేషన్ ప్రకారం మళ్ళీ అప్లికేషన్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో వాటన్నిటికీ స్క్రూటనైజ్ చేసి మళ్ళీ ఈరోజు ఇక్కడ అందరికీ వారికి ఎంట్రీ పాసెస్ కానీ తర్వాత వాళ్ళు ఎవరైతే ఆథరైజ్ చేశారో అవి అన్నీ కూడా డీటెయిల్స్ చెక్ చేసుకుంటూ వాళ్ళ సమక్షంలోనే అండర్ ప్రాపర్ వీడియోగ్రఫీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి కూడా ఇక్కడ డ్రా ఆఫ్ లాట్స్ తీయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే వాళ్ళు ఎవరైతే ఈరోజు సక్సెస్ఫుల్ అయ్యారో వాళ్ళు 1/6 ఆఫ్ ఏవైతే స్లాబ్ అమౌంట్ ఉన్నాయో అవి తొందరగా కట్టాలి. దానికి కూడా వాళ్ళకి ఆల్రెడీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఇదే మనం గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ సజావుగా ప్రశాంతంగా డ్రా ఆఫ్ లాట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. మార్కెట్ యార్డ్లో మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించారు. తూకం యంత్రానికి పూజలు చేసిన అనంతరం రైతులు మద్దతు ధరతో పంటను విక్రయించుకోవాలని, మధ్యవర్తులు దళారులను ఆశ్రయించవద్దని సూచించారు. రైతులు పండించే పంటలను ప్రభుత్వాలు కొనుగోలు చేస్తున్నాయని, రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. సోమవారం మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో కలిసి ప్రారంభించారు. తూకం యంత్రానికి పూజలు చేసి తొలి రైతును సత్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ డైరెక్టర్ కేశవులు, వరంగల్ మార్కెటింగ్ జేడి శ్రీనివాస్, ఆర్డీఓ స్రవంతి తదితరులు పాల్గొన్నారు. మొక్కజొన్న పంటను క్వింటాలుకు 2400 రూపాయలతో కొనుగోలు చేయడం జరుగుతుందని, మధ్య దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే పంటను విక్రయించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. త్వరలోనే సోయా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా చూస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్క పంటని ఈనాడు ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా ప్రయత్నం అంతా కూడా కొనసాగుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈరోజు మొక్కజొన్న కొనుగోలు, అదేవిధంగా సోయాబీన్ కొనుగోలును ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కొనుగోలు చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా పత్తికి ఈరోజు అంతర్రాష్ట్ర మార్కెట్లో ఉన్నటువంటి పత్తి విలువ ప్రకారం మార్కెట్లో రేటు లేని కారణంగా, ప్రైవేటు వ్యాపారులు ముందుకొచ్చి కొనేటటువంటి పరిస్థితి లేని కారణంగా సీసీఐతోనే పత్తిని కూడా కొనుగోలు చేసే విధంగా ఇప్పటికీ అన్ని చర్యలు కూడా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఏదైతే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయో దానికి కొంత అనుగుణంగానే మనమంతా కూడా వ్యవహారం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు ఆ నియమ నిబంధనలు కాదని ఎవరైనా రైతులకు ఏదైనా ఇబ్బంది పెడితే తప్పకుండా ఆ విషయాన్ని మేము ప్రత్యక్షంగా వస్తాం, పరిష్కారం చేస్తాం. మరి అదేవిధంగా ఈ యొక్క మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటి వరకే ఆదిలాబాద్ జిల్లాలో ఒక పక్క పత్తితో మరో పక్క సోయాబీన్తో రైతులంతా కూడా ఇబ్బందులలో ఉన్నారు. ఎకరానికి 40 నుంచి 50 క్వింటాల దిగుబడి వస్తున్నటువంటి మొక్కజొన్న ద్వారా రైతులు లాభాన్ని గడించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్కజొన్న సైడ్ కూడా రైతులు వెళ్ళి ఈ యొక్క పంటని పండించే విధంగా ప్రయత్నం చేయాలని ఈరోజు 2400 రూపాయల మద్దతు ధరతో మొక్కజొన్నని మార్కెట్లో అమ్మి మధ్యదళారులకు అమ్మి మోసపోవద్దని రైతులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రైతుల తరపున అధికారులకు విజ్ఞప్తి చేస్తాను, చిన్న సమస్యలు ఏవైనా వస్తే మీ స్థాయిలో పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేయాలి తప్పితే రైతులకు ఎక్కడ ఎటువంటి ఏ ఇబ్బంది కలిగించవద్దని అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం.
ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 7036649060, 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయమై కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలతో హోరెత్తించారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లను ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ధర్నాలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నిఖిల్, అరుణ్, మనీష్, అభిరామ్, సాయి తదితరులు పాల్గొన్నారు. నాలుగేండ్లుగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నిఖిల్ అన్నారు. దసరాలోపు 1200 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఏబీవీపీ ఆదిలాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఎందుకనంటే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 3.5 నుంచి 4 సంవత్సరాలు అవుతున్నప్పటికీ విద్యార్థులపైన ఎలాంటి చిత్తశుద్ధి వహించినటువంటి ఈ తెలంగాణ గవర్నమెంటు ఇంతవరకు 22 నెలల కాలం గడుస్తున్నప్పటికీ విద్యాశాఖ మంత్రి గారు లేరు. ఎందుకు అనంటే విద్యార్థుల మీద చిత్తశుద్ధి లేకనా అని ఏబీవీపీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. దాదాపు 8,700 కోట్లను వెంటనే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ను రిలీజ్ చేయాలి. అదేవిధంగా మీరు మొన్న 1,200 కోట్లను హామీ ఇచ్చారు కదా, ఆ హామీ ఇచ్చినటువంటి దసరా అనే అన్నారు. దసరా అయిపోతుంది, దీపావళి అయిపోతుంది, ఇంకెప్పుడు విద్యార్థులకు న్యాయం జరిగేది ఎప్పుడు? నవజాత శిశు మరణాల రేటును సింగిల్ డిజిట్ స్థాయికి తగ్గించేందుకు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది మరింత అంకితభావంతో నిబద్ధతతో పనిచేయాలని కలెక్టర్ రాజర్షిష సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించిన నూతన శిశు సంరక్షణ శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించి అధికారులు, సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. జిల్లాలో నవజాత శిశువుల సంరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షిష
వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించిన నూతన శిశు సంరక్షణ శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం అధికారులు సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. శిక్షణలో భాగంగా నవజాత శిశు పునరుద్ధరణ, తల్లిపాలు అందించే ఉత్తమ పద్ధతులు, కంగారు మదర్ కేర్, సంక్రమణ నియంత్రణ విధానాలు వంటి అంశాలపై నిపుణులు ప్రాక్టికల్ సెషన్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్, డాక్టర్ ధన్నిగై నాథన్, వైద్యులు, నర్సింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ నవజాత శిశు మరణాల రేటును సింగిల్ డిజిట్ స్థాయికి తగ్గించేందుకు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది మరింత అంకితభావంతో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో గిరిజన ప్రాంతం అధికంగా ఉండడం, పలు భౌగోళిక సామాజిక సవాళ్లు ఉన్నా వైద్య బృందం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. ఇప్పటికే వైద్య శాఖ చేపడుతున్న చర్యలతో మాతా, శిశు, బాల మరణాలు గణనీయంగా తగ్గాయన్నారు. ప్రతి ప్రసవ కేంద్రంలో ప్రతి జనన సమయంలో నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు. సో ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో మీకు ఇక్కడ థియరిటికల్ ట్రైనింగ్తో పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా మేనేజ్మెంట్స్ ఉన్నాయి. సో హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతాయి. అయితే డెలివరీ పాయింట్స్లో మనం జాగ్రత్తగా తీసుకుంటే రిమ్స్ వరకు రావాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు. లేదు రిమ్స్లో కానీ కుటుంబంలో కానీ బోత్లో కానీ వచ్చినా కూడా అక్కడ కూడా కొన్ని ఎస్ఓపీస్ ఫాలో చేస్తే నియోనాటల్ మార్టాలిటీ మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అదే ఉద్దేశం, మన అందరి ఉద్దేశం అదే. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు బెనిఫిట్స్ను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సోమవారం కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట నిరసన చేపట్టి తమ డిమాండ్లను వెల్లడించారు. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు బెనిఫిట్స్ను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మురళీధర్, రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, బాపురావు, గణపతి తదితరులు పాల్గొన్నారు. మార్చి 2024లో రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు ఇప్పటికీ బెనిఫిట్స్ రాలేదని, 18 నెలలుగా పెండింగ్లో ఉండడంతో ఇబ్బంది పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ అన్నారు. డబ్బులు రావడం లేదన్న దిగులుతో కొంతమంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు సైతం చోటు చేసుకున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని డిమాండ్ చేశారు. మరి సందర్భంగా తెలియజేసేది ఏంటంటే రాష్ట్రంలో 24 మార్చి నుంచి రిటైర్ అయినటువంటి పెన్షనర్లకు ఎవరికి కూడా మాకు రావాల్సినటువంటి పెన్షనర్ బెనిఫిట్స్ జీపీఎఫ్ కానీ, జీఏఎస్ కానీ, గ్రాట్యుటీ కానీ, ఈఎల్స్ క్యాష్ కానీ, కమ్యూటేషన్ కానీ ఇవన్నీ కూడా మరి పెండింగ్లో ఉంచి దాదాపు 18 నెలలుగా మరి ప్రభుత్వం వేధిస్తూ ఉంది పెన్షనర్లను. దీంతో ఏ పెన్షనర్ కూడా తన కూతురు పెళ్లి చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా, ఒకవేళ అనారోగ్య కారణాల్లో సిక్ అయినా కానీ మరి అతను హాస్పిటల్లో చూపించుకున్నటువంటి పరిస్థితిలో చాలామంది పెన్షనర్లు ఆత్మహత్య చేసుకున్నారు. మరి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటిదంటే మాకు వచ్చేటువంటి పెన్షన్ బెనిఫిట్స్ను వెంటనే చెల్లించండి. మరి మీ క్యాబినెట్ సబ్ కమిటీలో కూడా మాతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. నెలకు 700 కోట్లు మేము మీకు ఇస్తామని చెప్పి, కానీ అది కూడా బూటగామని తేలిపోయింది. వాళ్ళు ఒక 100 కోట్లు కూడా మాకు ఇవ్వడం లేదు. దాంతో 18 నెలలుగా మాకు రావాల్సినటువంటి పెన్షన్ బెనిఫిట్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము వెంటనే పెన్షన్ బెనిఫిట్స్ చెల్లించి మా పెన్షన్లను ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. స్నేహం పేరిట దగ్గరై మహిళల ఫోటోలతో వేధింపులకు పాల్పడుతున్న ఇద్దరిని ఇటీవల మావల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు అరెస్టు చేశారు. అందులో తలమడుగు మండలానికి చెందిన నిందితుడు ఒకరు ఉండడంతో యువజన సంఘాల ఆధ్వర్యంలో సోమవారం తలమడుగు ఎస్ఐకి వినతి పత్రం అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే అమ్మాయిలు, మహిళలను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి ఘాతుకాలకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని స్థానికులు పద్మాకర్ రెడ్డి కోరారు. విద్యార్థినులు అప్రమత్తంగా ఉండేలా విద్యా సంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బట్టు నరేష్, ప్రేమేందర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, దినేష్, రామ్రెడ్డి, పురుషోత్తం, రవీందర్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మరొక ఇద్దరు అమ్మాయిలనే కాకుండా మరి
పదుల సంఖ్యలో అమ్మాయిలు ఉన్నారు అన్నట్టు మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ మావోలలో నమోదైన ముస్లిం యువకుల మీద నమోదైన కేసుని మొత్తం పూర్తిగా దర్యాప్తు చేసి ఈ పిల్లల వెనుక ఎవరో ఉండి మోటివేట్ చేస్తేనే ఇట్లాంటివి పాల్గొంటారు కాబట్టి మరి వాళ్ళు ఎవరున్నారు, మరి వాళ్ళు ఇద్దరైనా మరి ఇంకా ఎవరైనా యువకులు ఉండి ఇంకా అమ్మాయిలని డ్రాప్ చేసిన వాళ్ళు ఉన్నారా అని దర్యాప్తు చేసి అందులో ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఇలా కుల మతాలకు సంబంధం లేకుండా ఏదో ఒక వర్గానికి ఫేవర్ చేయడానికి ఇంకొక వర్గాన్ని అన్యాయం చేయకుండా మరి సమగ్రంగా విచారణ జరిపి రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా వుషు ఉమెన్స్ లీగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో 6 పథకాలు సాధించారు. అందులో 3 బంగారు, 1 వెండి, 2 కాంస్య పథకాలు ఉన్నాయి. కార్యక్రమం ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే, రాష్ట్ర వుషు అసోసియేషన్ అధ్యక్షులు ప్రేమ్రాజ్, సెక్రటరీ అబ్దుల్ ఓమర్, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ వేముల సతీష్ పాల్గొన్నారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోకి ఎదగాలని అతిథులు ఆకాంక్షించారు. వివిధ రాష్ట్రాల్లో జరగనున్న సౌత్ జోన్ జాతీయ స్థాయిలో పాల్గొనాలని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మార్కెట్ యార్డ్లో ప్రారంభమైన పత్తి కొనుగోళ్లు, తేమ నిబంధనను సడలించాలని పట్టుబట్టిన అన్నదాతలు, రైతుల నిరసనతో కొనుగోళ్లలో నెలకొన్న ప్రతిష్టంభన. రైతుల పాలిట శాపంగా మారిన తేమ నిబంధన, భారీ వర్షాలు కురుస్తుంటే తేమ ఎలా తగ్గుతుందని ప్రశ్నిస్తున్న రైతాంగం, సోయా కొనుగోళ్లను ప్రారంభించకపోవడం పట్ల బేలాలో మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో నిరసన, రైతు సంక్షేమాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ధ్వజం. ప్రశాంతంగా సాగిన మద్యం దుకాణాల లక్కీ డ్రా, కలెక్టర్ సమక్షంలో డ్రా నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు. 34 షాపులకు దరఖాస్తుల ఎంపిక, 6 దుకాణాలకు వాయిదా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.